వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివ. ఎన్టీఆర్ జిల్లా దసరా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం. మెరుగైన ఆవిష్కరణతో అమ్మవారి దర్శనం ఏర్పాట్లు. సామాన్య భక్తులకు అసంతృప్తికర అమ్మవారి దర్శనమే లక్ష్యం. అధికారుల సమన్వయముతో దసరా ఉత్సవాల విజయవంతానికి కృషి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఎమ్మెల్యే వై సుజనా చౌదరి సామాన్య భక్తులకు అసంతృప్తికర అమ్మవారి దర్శనం కల్పించడముతో పాటు ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా అధికారులు సమన్వయముతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం నగరంలో కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, శాసనసభ్యులు వై సుజనా చౌదరిలు ప్రెస్ మీట్లో ఈ విధంగా మాట్లాడడం జరిగినది. మనకి ఈ సంవత్సరం జరగబోయే దుర్గా ఉత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ ఏవైతే జరగబోతున్నాయో దానికి సంబంధించి ఏర్పాట్ల మీద సమీక్ష చేసుకోవడం జరిగిందండి. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, సిపి గారు, ఇతర అధికారులందరూ ఈవో టెంపుల్ అందరితో కలిపి కోఆర్డినేషన్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఒక ప్రాథమికమైన మీటింగ్ చేసి ఏ డిపార్ట్మెంట్ ఏ బాధ్యత తీసుకోవాలి అనేది ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగా బిజినెస్ యాజ్ యూజువల్గా కాకుండా ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా భక్తులకి ఈజ్ ఆఫ్ దర్శన్ అయ్యే విధంగా ఇంకా ఏ విధమైన ఏర్పాట్లు చేస్తే మనం భక్తులకి అనుకూలంగా ఉన్న ఏర్పాట్లు చేయగలుగుతామనే దాని మీద డిస్కషన్స్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా విలువైన సూచనలు చేశారు. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎంత ప్రొఫెషనల్గా చేస్తుందో అంత ప్రొఫెషనల్గా చేయడానికి అవసరమైతే ఏజెన్సీ సహాయం తీసుకోవటం, రోడ్ల దగ్గర నుంచి, మంచినీటి దగ్గర నుంచి, క్యూ లైన్స్ మేనేజ్మెంట్ నుంచి, హోల్డింగ్ ఏరియాస్ దగ్గర నుంచి, మెడికల్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి అన్నీ కూడా ఏ విధంగా అయితే భక్తులని యాజ్ అ సెంటర్ ఆఫ్ అవర్ థింకింగ్ ఏ విధంగా చేయాలి, ఏ రోజున క్రౌడ్స్ ఎక్కువ వస్తాయి, క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు హోల్డింగ్ ఏరియాస్ ఏ విధంగా మేనేజ్ చేయాలి, లేనప్పుడు ఫ్రీగా ఎలా వదిలేయాలి అనే నిటిగ్రిటీస్ అన్నీ కూడా అందరూ డిపార్ట్మెంట్స్తో మనం మాట్లాడుకోవడం జరిగిందండి. ఇవి ఇంకా ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ నిన్న సిపి గారు కూడా చేశారు. అందరూ డిపార్ట్మెంట్లు కూడా చేసుకుంటూ ఇంకా మెరుగైన విధంగా మేము ఈసారి దర్శనాలు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఆఫ్టర్ ద ఫ్లడ్స్ కొంచెం డిస్ట్రెస్ ప్రజల్లో ఎక్కువ ఉంది కాబట్టి దే వుడ్ సీక్ డివైన్ ఇంటర్వెన్షన్. కాబట్టి మాత దగ్గరికి వచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు. అంటే పోయిన సంవత్సరం ఒక 12-13 లక్షల మంది వస్తే ఖచ్చితంగా కనీసం ఒక 20-25 లక్షలకి మనం ప్రిపేర్ అవ్వాలి అన్నట్టుగా ఏర్పాట్లు చేయటం జరుగుతుందండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా చాలా ముందుగానే, అంటే కనీసం వారం 10 రోజుల ముందుగానే కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, యాక్టివేట్ చేసుకోవడం, కోఆర్డినేషన్ ప్రాక్టీస్ చేసుకోవడం అవన్నీ కూడా చేయాలి అని మాట్లాడుకోవడం జరిగింది. ఇది ప్రాథమికంగా జరిగిన డిస్కషనే. ఇంకా నెక్స్ట్ 10 రోజుల్లో కూడా ముమ్మరంగా ఏర్పాట్లు కావచ్చు, ఇంకా రిఫైన్మెంట్ ఏర్పాట్లలో కావచ్చు మేము చేయటం జరుగుతుందండి. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది.